గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో ఈ రోజైతే యువజన అలాగే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రధానంగా చూసుకుంటే ఈ రోజైతే భారీ ఎత్తున అయితే నిరసన కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు ఎటువంటి హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా నెరవేర్చలేదంటూ కూడా ఈరోజు జిల్లా కలెక్టరేట్ వద్ద అయితే భారీ ఎత్తున అయితే నిరసనలు తెలియజేసిన పరిస్థితి ఉంది. వైసీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారు మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, ఈ కార్యక్రమం ఎలా చూడాలి, ఎటువంటి మీకు హామీలు ఎందుకు నెరవేర్చారు? ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 మేనిఫెస్టోలు రిలీజ్ చేసింది. సూపర్ 6, సూపర్ 7 అని చంద్రబాబు నాయుడు, ఇంకొక 148 హామీలు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ప్రతి జిల్లాలోని 500 మంది ప్రతి కాన్స్టిట్యున్సీలోనే ఒక 500 మంది యువతకి 15 లక్షలు చొప్పున ఇస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. మా జిల్లా తరపున మా జిల్లా మంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఒక రిప్రజెంటేషన్ లేదా ఒక విన్నపం, దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు, మీరిచ్చిన హామీలు కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంటే ప్రధానంగా ఎలా చూడాలంటే ఇప్పుడు అంతా కూడా రప్ప గంగమ్మ జాతరలో పొట్టేలు నరుగుతుందని చెప్పేసి దానికి మద్దతు తెలుపుతున్నారు మాజీ సీఎం జగన్ అని టీడీపీ నాయకులు చెప్తున్నారు. ఆ రోజు అందరూ ఈ రాష్ట్రంలో సగం మంది చూశారు. ఆ రోజు జగన్ గారు ఏం మాట్లాడారో మీ విలేకరు సోదరుడు అడిగిన ప్రశ్నకి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ ర్యాలీలో ఒక ఆయన బోర్డు పెట్టుకున్నాడు, బోర్డు పట్టుకుని రప్పా అని చెప్పేసి బోర్డు పెట్టుకున్నాడు. అది తెలుగుదేశం కార్యకర్త అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది క్లియర్గానే అని చెప్పేసి అతని తాలూకు ఐడి కార్డు అది చూపిస్తే దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ చేయడం జరిగింది. ఓకే, తెలుగుదేశం మీద కోపం కొద్దీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు హామీలు అమలు చేయలేదు కాబట్టి, విద్యార్థులకి ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ మీద కోపం కొద్దీ ఆయన మా పక్షాన్ని చేరి ఆ రప్ప బోర్డు పట్టుకున్నాడేమో, అతని కోపాన్ని అతను ఎక్స్ప్రెస్ చేసాడు ప్రజాస్వామ్యయుతంగానే. అది సినిమా డైలాగే కదా అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అది దాన్ని పట్టుకుని ఆయన ముందు 2 గంటల సేపు పెట్టిన ప్రెస్ మీట్ డైవర్ట్ చేయడం కోసం ఈ రప్ప బుచ్చి చౌదరి గారి కామెంట్ ఎలా చూడాలంటారు? బుచ్చి చౌదరి గారి కామెంట్ ఆయన వయసు పెద్ద వయసు, 80 సంవత్సరాల వయసు. బుచ్చి చౌదరి గారి గురించి ఏదో వెన్నపోస బుచ్చి చౌదరి అంటారు. అది వెన్నపోస ఎన్టీ రామారావు పెట్టి సీటు సంపాదించుకున్నాడని చెప్పేసి ఆయన అలా మాట్లాడకూడదు. ఈవెన్ ఎవరన్నా మాట్లాడవచ్చు. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రధానంగా ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి విద్యార్థి అలాగే యువజన సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున అయితే ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టరేట్కి అయితే జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో భారీ ఎత్తున మొత్తం కాకినాడ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా కలిసి ఈ రోజు అయితే విద్యార్థుల సమస్యలపైన అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చలేదంటూ కూడా ఈ రోజు మొత్తం భారీ ఎత్తున ఇక్కడ పాల్గొని జిల్లా కలెక్టర్ అయితే వినతి పత్రం అందజేశారు. ఆయన రప్ప అనే డైలాగ్ ఏదైతే అక్కడ ఉన్నటువంటి విలేకరులు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ దానిని అయితే మద్దతు తెలుపుతున్నారంటూ కూడా మాట్లాడడం సరైనది కాదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా కూటమి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి కూడా ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి హామీ నెరవేర్చలేదు కాబట్టి ఈ రోజు అయితే భారీ ఎత్తున అయితే నిరసన కార్యక్రమం తెలియజేసి జిల్లా కలెక్టర్ అయితే వినతి పత్రం అయితే అందజేసే కార్యక్రమం అయితే చెప్పామని చెప్పేసి ప్రధానంగా ఈ యొక్క వైసీపీ నాయకులు అలాగే జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.